హలో ఆల్. ఈ ఫ్యాబ్రిక్ అయితే టోకెన్ షాప్‌లో అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి కేజీ 600 అంటండి. నేను 3 మీటర్సే తీసుకున్నాను. ఎందుకంటే ఇది పన్నా పెద్దగా ఉంటుంది. సో 3 మీటర్స్ నాకు హాఫ్ కేజీ అయితే వెయిట్ వచ్చింది. సో దీని ప్రైస్ 300 అయితే పడింది. బాడీ పార్ట్ కోసం ఫస్ట్ అయితే పేపర్ మీద అయితే మార్క్ చేస్తున్నాను. లెంత్ 15 ఇంచెస్, నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. అలానే ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. వేస్ట్ లూజ్ టోటల్గా అయితే 32. 4 ఫోల్డ్స్ అయితే వేసుకుంటాం కాబట్టి 4తో డివైడ్ చేస్తే 8 ఇంచెస్. 8 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే డాట్స్ అయితే వేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్. టోటల్గా 9 ఇంచెస్. 9 ఇంచెస్కి 2 ఇంచెస్ అనేది మార్జిన్ యాడ్ చేసి అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకుని ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని పేపర్ అయితే కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కట్తోనే బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, నెక్ లెంత్ 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసి కట్ చేసుకోవాలి. మనం ముందుగా పేపర్ కట్ అయితే చేసుకున్నాం కదా, దాని మీద ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం నెక్ లెంత్ అయితే 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని వీ నెక్లో రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఓపెన్ అయితే చేసుకుని బాడీ పార్ట్కి కింద వైపు మిడిల్లోకి ఒక మార్క్, అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ నెక్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకుంటే. సో వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ఎస్ షేప్ అనేది వచ్చి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన పేపర్ని లైనింగ్ పైన అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ షేప్ అనేది మార్క్ చేసి కట్ చేసాం కదా, సో దానికి దీనికి గ్యాప్ అయితే 1 ఇంచ్ ఉండేలా అయితే చూసుకుని సెట్ చేసుకోవాలి. ఆ పార్ట్కి ఒక 1/2 ఇంచ్, ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనమాట. సో మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే లైనింగ్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ అయితే చేస్తాం. సో ఆ పార్ట్ మాత్రం 1/2 ఇంచ్ అనేది తీసుకొని మిగతాదంతా పేపర్ కట్లానే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కోసం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే రెడీ అయింది. నేను తీసుకున్న 3 మీటర్స్ నుంచి ఫస్ట్ అయితే 2 మీటర్స్ అనేది సెపరేట్ చేసుకుంటున్నా. ఈ 2 మీటర్స్లోనే బాడీ పార్ట్, అలానే కింద పార్ట్, అలానే హ్యాండ్స్ కూడా నాకు వచ్చేసింది. ముందే చెప్పాను కదా, ఇది పన్నా ఎక్కువ కాబట్టి నాకైతే ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మిగిలిన 1 మీటర్ నుంచి అయితే కిందన ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేస్తాను. స్క్రీన్ పైన ఇచ్చిన మెజర్మెంట్స్ని బట్టి లెంత్ కోసం అయితే ఇక్కడ 31 ఇంచెస్ అయితే మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాను. కట్ చేయగా తీసుకున్న 2 మీటర్స్లో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. దీంట్లోంచి బాడీ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం థిక్గా ఉంది, అలానే వెయిట్ కూడా ఉంది. సో నేను బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ మార్కింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తిరిగేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ పఫ్ హ్యాండ్స్ కోసం ఎల్బో హ్యాండ్స్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే ఫస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాం కదా, అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్కేల్తో అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా 10 ఇంచెస్ అనేది లెంత్లో మార్క్ చేస్తున్నాను. ఇది పఫ్ కోసం అయితే మార్క్ చేస్తున్నాను. 10 ఇంచెస్ ఫ్యాబ్రిక్ లేకపోతే కొంచెం తగ్గించైనా మార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టే పఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ లెంత్ పాయింట్ నుంచి హ్యాండ్ లూజ్కి అయితే మార్క్ చేసాం కదా, దానికైతే మార్క్ చేసుకుని హ్యాండ్ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి ఒక కట్, అలానే స్కేల్తో అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక కట్, అలానే మార్జిన్స్ కోసం అయితే తీసుకున్న పాయింట్కి ఒక కట్ అయితే ఇచ్చుకోవాలి. సో పఫ్ అనేది స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది ఇలా కట్స్ అనేది ఇస్తే. ఈ కట్ నుంచి ఈ చివరి కట్ వరకు మనం పఫ్స్ అనేది స్టిచ్ చేసుకుంటాం. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అయితే నెక్ దగ్గర అయితే అటాచ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుని తిరిగేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. అలానే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకున్నాను. అలానే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకోవాలి. డాట్స్ కూడా వేసేసాను. వీడియో లెంత్ అవుతుందని ఆ వీడియో అయితే నేను యాడ్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్లో నెక్ నుంచి ఎస్ షేప్ అనేది కట్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే వేసుకుని తిరిగేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇస్తే షేప్ అనేది బాగా వస్తుంది. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇక్కడ నేను దీనికి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను.
ఈ లేస్ పైనే ఒక పాదం గ్యాప్లో అయితే కొంచెం వెనక్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో అలా వేసుకుంటే లేస్ అనేది నిలబడకుండా క్లాత్తో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ పార్ట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకుని తిరగేసుకోవాలి. దీనికి నెక్కు మాత్రమే లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టయితే సెట్ చేసుకోవాలి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నెక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేనైతే ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నాను కదలకుండా. సో ఇలా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కదలకుండా కూడా ఉంటుంది. ఇలా ఈ 2 పార్ట్స్ని అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. పాదం గ్యాప్లో అయితే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి అటాచ్ చేస్తూ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఎంత చిన్నగా పెట్టుకుంటే ఫ్రిల్స్ చూడడానికి లుక్ బాగుంటుంది. ఫ్రిల్స్ పెట్టాక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫ్రిల్స్ లెంత్ 5 ఇంచెస్ అయితే తీసుకోవాలనుకున్నాను. సో 2 సైడ్స్ ఫోల్డింగ్ అయితే చేయాలి కాబట్టి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసి 7 ఇంచెస్ లెంత్ ఉండేలా అయితే ఈ పీసెస్ తీసుకుని అటాచ్ చేసుకోవాలి. దీనికి 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఇది నార్మల్గానే ఫ్రిల్స్ పెడుతున్నాను. యూట్యూబ్లో అయితే చూశాను, పాదంలో పిన్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నారు, ఈజీగా ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి. నేను ట్రై చేశాను కానీ నా మిషన్కి అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇలా నార్మల్గా స్టిచ్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు, కాకపోతే కొంచెం ఓపిక, కొంచెం టైం అయితే తీసుకుంటే నీట్గా బాగుంటుంది. చూసారా ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. దీనికి కింద వైపు లేస్ అయితే అటాచ్ చేసుకోవాలి. లేస్ అనేది అటాచ్ చేసాక టాప్కి కింద వైపు అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే ఫ్రిల్స్ స్టిచ్ చేసామో అది పై వైపు మాత్రమే రావాలి. అలానే ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కొంచెం టైం అయితే తీసుకుని స్లోగా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయాక 2 షోల్డర్స్ని అయితే కలిపి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కింద వైపు ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్జిన్ కోసం అయితే ఒక కట్ తీసుకున్నాం కదా, దాని నుంచి అలానే పఫ్ కోసం ఇంకో కట్ అయితే తీసుకున్నాం కదా, ఈ రెండింటికి మధ్య 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ని అటాచ్ చేసినప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. పఫ్ కోసం కట్స్ అనేవి ఇచ్చాం కదా, అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో పెట్టుకుంటే హ్యాండ్ అనేది బాగుంటుంది. ఈ ఫ్రిల్స్ అనేవి హ్యాండ్కి మధ్యలో అయితే ఒక కట్ ఇచ్చాం కదా, అక్కడ వరకు మన వైపు ఫ్రిల్ అనేది వచ్చేలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఫ్రిల్ పెట్టాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో చివరి కట్ వరకు ఇలానే ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి స్టిచ్ చేయాలి. సేమ్ 2 హ్యాండ్స్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి మిడిల్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా మార్కింగ్ అనేది షోల్డర్ జాయింట్కి వచ్చేలా చూసుకొని స్టిచ్ అయితే వేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో అప్పుడు పఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇలా అటాచ్ చేసుకున్నాక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకుని సైడ్ అయితే స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ 5.5, అలానే ఆర్మ్ లూజ్ 8 ఇంచెస్, రిస్ట్ లూజ్ వరకు మార్క్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. అక్కడ నుంచి 5 ఇంచెస్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే క్రాస్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా అయితే స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అలానే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, ట్రెండీ టాప్ అయితే రెడీ అయ్యింది. మరి మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్ బాయ్.